హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మహేష్. ఈరోజు మనం కీసరకి దగ్గరలో ఉన్న అండర్ ది మూన్ లేక్ అయితే వెళ్తున్నాము. ఈ లేక్ చాలా రోజులుగా ట్రెండింగ్లో అయితే ఉంది. సో ఇది నేనున్న ప్లేస్కి చాలా దగ్గర అనమాట. హాఫ్ అన్ అవర్లో నేను అక్కడికైతే వెళ్ళిపోతాను. ఈ మధ్యలో అండర్ ది మూన్ లేక్ని క్లోజ్ చేశారని అయితే విన్నాను. సో అది నిజమో కాదో తెలుసుకోవడానికి అయితే నేను ఈరోజు అయితే అక్కడికైతే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు రండి, చూద్దాం ఎలా ఉందనేది. సో క్లోజ్ ఉంటే మనం చేయడానికి ఏం లేదు. సో అక్కడ ఇంతకుముందుకి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉండేది అంట. ఈ ప్రజెంట్ అయితే ఎలాంటి యాక్టివిటీస్ అయితే లేవు అని చెప్తున్నారు. సో మనం వారిని కన్ఫర్మ్ చేస్తున్నాం వెళ్ళేసి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇప్పుడు చెరువు దగ్గరికి అయితే వచ్చేసినాం మనమైతే. సో ఇంకా ముందుకైతే వెళ్ళాలి. అంటే ప్రజెంట్ ఇదైతే వాళ్ళు ఆఫీసర్గా అయితే క్లోజ్ చేశారు, కానీ వాళ్ళు రాకుండా, వెహికల్స్ రాకుండా అక్కడక్కడ గుంటలు కూడా చేసి పెట్టారు. కానీ బైక్స్ అయితే రావచ్చు, కార్స్ అయితే అక్కడెక్కడో ముందుకు ఆపేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనమైతే ముందుకు వెళ్దాం. కార్లు లోపల రాకుండా ఇలా అయితే తవ్వేశారు ఇక్కడైతే. సో చాలా వరకు అయితే అక్కడక్కడ తవ్వేసి పెట్టారు. సో బైక్స్ అయితే ఈజీగా రావచ్చు. ఇక్కడ వంట వారు పని చేసుకున్నట్టు చాలా మంది వచ్చేసి, అందుకే ఈ ప్లేస్కి రాకుండా చేస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. ఎందుకంటే ఆ గుట్ట ఉంది కదా, అది ఫారెస్ట్కి సంబంధించిన గుట్ట అనమాట. అండ్ ఇది సేఫెస్ట్ ప్లేస్ అయితే కాదు, కొంచెం స్నేక్స్ అవి ఉంటాయని చాలామంది అన్నారు. సో ఇక్కడికి ఒకవేళ మీరు వస్తే మాత్రం జాగ్రత్తగా అయితే ఉండాలి. ఇక్కడికి వచ్చిన వారు షూ వేసుకొని వస్తే బాగుంటుంది, ఎందుకంటే స్నేక్స్ అవి ఉంటాయంట చాలా వరకు అయితే ఇక్కడ. సో వాటిని తప్పించుకోవడానికి అయితే మనం చూస్తూ అయితే వెళ్ళాలి. అండ్ ఇప్పుడు మనమైతే మధ్యలో ఉన్నాము. అక్కడ మనకు వెనకాల కనిపిస్తుంది కదా, ఆ చెట్లు ఉంది కదా. సో అక్కడికి వెళ్తే అసలు అక్కడ ఉంటుందంట. అంతకుముందుకైతే కొన్ని యాక్టివిటీస్ అయితే ఉండేది అక్కడ, ఇప్పుడైతే లేవు ప్రెజెంట్ అయితే. కానీ మనం అక్కడికైతే వెళ్ళి చూద్దాం ఎట్లుంటుంది అనేది. లోపలికి మనం బైక్ తీసుకొస్తే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే, మనం ఆ చెట్ల వరకు కూడా మనం ఈ బైక్ పైన అయితే వెళ్ళొచ్చు. లేకపోతే అక్కడి నుంచి ఇక్కడ వరకు అయితే నడుచుకుంటూ రావాలి. దాదాపు ఒక 1 కిలోమీటర్ అయితే ఉంటుంది నాకు తెలిసి. అయితే ఫుల్ ఆఫ్ రోడింగ్ ఉంటుంది ఇక్కడ. కొద్దిగా చూసుకొని అయితే రావాలి ఇక్కడికి. వాటర్ క్రాసింగ్ అయితే వచ్చింది ఇక్కడ. జై భవానీ. మొత్తానికి చెట్ల కిందకి అయితే వచ్చేసినాం. ఎక్కింది బండి, కష్టపడ్డది అయితే. బండి గట్టిదే. సో చెట్ల మధ్యలో ఎట్లుందని చూసుకోవచ్చు మనం. రోడ్డు అంతా ఆగమాగం ఉంటుంది. చాలా మంది అయితే ఉన్నారు ఈరోజు ఇక్కడ. సన్సెట్ టైంకి వచ్చినాం కరెక్ట్గా ఇక్కడికైతే. ఉయ్యాలమ్మ ఉయ్యాల, మంచి ఉయ్యాల ఊతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇక్కడ. అసలు వి డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ దిస్. సో మన బైక్ ఇక్కడ పార్క్ చేసుకుని అక్కడైతే పోదాం. చెరువు దగ్గరికి వచ్చేసినాం మనం. ఇదంతా మనకి తోట. ఒక డిఎస్ఎల్ఆర్ ఉంటే ఇక్కడ మంచి ఫోటోస్ అయితే దిగొచ్చు. అంత బాగుంటుంది ఇక్కడ లొకేషన్ అయితే.
ప్రజెంట్ చెరువు దగ్గర అయితే ఉన్నాం మనము. సో ఇక్కడ ఎంతమందికి కొన్ని యాక్టివిటీస్ అయితే ఉండేది, కాయాకింగ్ లాంటివి అవి కూడా ఇప్పుడైతే లేవు. ప్రజెంట్ అయితే ఈ ప్లేస్కి రావడానికి అలో లేదు ప్రజెంట్ అయితే. ఇక్కడ సన్సెట్ బాగుంటుంది అన్నారు అందరు, కానీ ఆ టైం వరకు మనం ఉండడం కరెక్ట్ కాదు తెలియదు. సో మనం ముందే వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ వచ్చి చిలిగొట్టడానికి మంచి ప్లేస్ అనమాట, కానీ ఇక్కడ మద్యపాన నిషేధం అయితే ఉంది. ఇక్కడికి వచ్చి తాగడానికి అయితే లేదు. దొరికితే మేబీ ఫైన్లా వేస్తుండొచ్చు. అయినా ఇక్కడికి వచ్చి తాగి దొరకడం కంటే ఈ ప్లేస్కి రాకపోవడం మంచిది, ఎందుకంటే ఒక మంచి ప్లేస్ని ఖరాబ్ చేసిన వాళ్ళం అవుతాం మనమైతే. సో ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు ఎట్లా అవుతుంది. చెట్లు అయితే చాలా ఉన్నాయి, అవి మనకి అరకు తోట అంటారు కదా అది. సో అదే అనమాట. ఇక్కడ చూడడానికి అయితే ఏముండదు, చెట్ల మధ్య ఫోటోలు తీయడానికి ఉంటుంది అంతే. లైక్ సాయంత్రం అయితే సన్సెట్ అయితే బాగుంటుంది అంతే, మీ పెద్దగా అయితే ఏం లేదు. ఇంతకుముందుకు అయితే యాక్టివిటీస్ అయితే ఉండేది, అవి అయితే లేవు ప్రజెంట్ అయితే. ఇలా చెట్లకైతే పేర్లు అయితే రాస్తున్నాయి, వాళ్ళ పేరు వాళ్ళ లవర్ పేరు అయితే రాసుకున్నారు. సో నేను కూడా వద్దామని చూస్తున్నా, కానీ కొంచెం ఇప్పుడే గుర్తొచ్చింది ఏంటంటే మనకి లవర్ లేదు కదా అని. సో అక్కడి నుంచి అయితే బయలుదేరి మనమైతే ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఏంటో గెస్ చేయగలరా? అదే అండి పాము డ్రెస్. అది పక్కకి అడవి ఉంది కాబట్టి ఈ ఏరియాలో పాములు ఉండడం అనేది ఎక్కువ ఉంటాయంట. సో నాకైతే ఇప్పటికైతే ఒక్కడికి కనిపించలేదు. నేను ఎవరి వీడియో చూశాను కదా వాళ్ళైతే చెప్పారు స్నేక్స్ అవి ఉన్నాయి కనిపించాయని కూడా. సో ప్రజెంట్ అయితే ఏ పాములు అయితే లేవు ఇక్కడ, కానీ వచ్చినప్పుడు అయితే మనం జాగ్రత్తగా అయితే ఉండాలి, అదొకటైతే గుర్తుపెట్టుకోండి. మీరు ఈ అండర్ ది మూన్కి వస్తే మాత్రం మీ సొంత క్యారేజ్ అండ్ సొంత వాటర్ బాటిల్స్ అయితే తీసుకొని రండి. తీసుకొచ్చి ఒక ప్లాస్టిక్ బాటిల్స్ ఉంటే మాత్రం లోపల ఎక్కడ పడేయకుండా మీరు తీసుకొని బయట ఎక్కడైనా వేసేయండి. ఎందుకంటే ఇక్కడ ఎలాంటి ఫుడ్ స్టాల్ కానీ ఏది దొరకదు నీకు. ఇక్కడ మొత్తం ఫారెస్ట్లో అయితే ఉంటావు నువ్వైతే. ఒకవేళ వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం మనకు అవుటర్ రింగ్ రోడ్ దగ్గరనే చిన్న షాప్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి అయితే మీరు తీసుకొని రావచ్చు. సో ఇక్కడ లోపల అయితే ఎక్కడ పడేయకండి, ఎందుకంటే మనం దీన్ని ఖరాబ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం. ఇక్కడ కట్ట మీద నుంచి మనకి ఒక వ్యూ అయితే కనిపిస్తుంది. సో అది కూడా మనం చూద్దాం ఎట్లుంది అనేది. సో అక్కడికి వెళ్ళడానికి అయితే కొంచెం చిన్న రిస్క్ అయితే ఉంటుంది, చూసుకొని వెళ్ళాలి మనమైతే. ఇలా మనకి వే అయితే ఉంటుంది, కానీ మధ్యలో అక్కడైతే అవి రోడ్ అయితే లేదు. సో ఇక్కడ ఇలా ఇదైతే విరిగిపోయింది, చూసుకుని అయితే వెళ్ళాలి. ఇదంతా కూడా బాలేదు అసలుకి, ఇట్లా మొత్తం తుప్పు పట్టిపోయింది. దీనికి గ్యాంగులుగా రావడం కంటే గ్యాంగ్ అయితే రావద్దు అసలుకి ఇక్కడికి. సో ఇక్కడ నుంచి మనం వ్యూ అయితే చూసుకోవచ్చు, మనకి మొత్తం చెరువు అంతా కనిపిస్తుంది ఇక్కడ నుంచి అయితే. సో మనం అక్కడికైతే వెళ్ళాం ఇప్పటిదాకా, మనం ఇప్పటివరకు. సో దీని గురించి నాకు చాలా భయం అవుతుంది, నేనైతే వెనక్కైతే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే అది షేక్ అవుతుంది అది. సో సన్సెట్కి దగ్గరలో అయితే ఉన్నాం మనం అయితే. ఇంకోసేపటి సన్సెట్ అయితే వస్తుంది, ఆ వీడియో కూడా మనం తీసుకున్నాం.
మరికొద్దిసేపట్లో సన్సెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. చూద్దాం వీడియో ఎట్లా వస్తుందండి. సూర్యాబాయ్ వెళ్ళిపోయాడు. సో సన్సెట్ అయితే పూర్తయిపోయింది. సో మనం ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇది మనం రెండోసారి అయితే వచ్చినాం ఇక్కడికి. ఫస్ట్ డే రోజు వచ్చినప్పుడు మొత్తం సన్సెట్ వరకు లేవు అనమాట మనము. సో ఇప్పుడైతే సన్సెట్ అయితే పూర్తి చేసుకున్నాం ఇక్కడ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.